నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. సంఘ సంస్కర్తలు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతులకు ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య ఘన నివాళి అర్పించారు. బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనిగంటి సత్యనారాయణ అధ్యక్షతన తుని పట్టణంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక మున్సిపల్ పార్కు వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయిలతో కలిసి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్యకు బీసీ ఐక్యవేదిక నాయకులు పక్కుర్తి గోవిందరావు, జానా గౌరీశంకర్, కరెల్ల గణపతిరావు, కర్రి వెంకటరమణ, అహ్మద్, నెల్లిపూడి బ్రహ్మాజీ, నెల్లిపూడి రాజాబాబు, ఎండపల్లి నాగేశ్వరరావు, నాగు, మాచర్ల బాబ్జీ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో కలిసి జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే యనమల దివ్య అట్టడుగు వర్గాల చదువులకు పరితపించిన మహానీయులు పూలే దంపతులని కొనియాడారు. పూలే లక్ష్య సాధనకు బీసీ సంఘాలు ఒకే తాటిపై పయనించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎల్ రాజు, మోతుకూరి వెంకటేష్, సూరంపూడి చంద్రశేఖర్, కుక్కడపు బాలాజీ, చోడిశెట్టి గణేష్, పరవాడ తాతబాబు, చిటికెల శ్రీనివాసరావు, సుర్ల బోడయ్య, తమరాడ సత్యనారాయణ, తమరాణ వరలక్ష్మి, రామకృష్ణ, మామిడి దాసు, అల్లు రాజు, దండెం నాగు, గడ్డమూరి శివ, వంగలపూడి వంశీ, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ, అలాగే కూటమి నాయకులు, కార్యకర్తలు, అలాగే మా బీసీ నాయకులందరికీ కూడా మా నమస్కారాలు. ఇవాళ ఒక మహనీయుడు, ఒక విద్యావేత్త, అలాగే ఒక సామాజిక విప్లవకారుడు, అలాగే మన శ్రమజీవుల మిత్రుడు, ఆ మహనీయుడు జ్యోతిరావు పూలే గారి మన జయంతి ఇవాళ జరుపుకోవడం జరుగుతుంది మన తుని నియోజకవర్గంలో. వారు ఎనలేని కృషి చేశారు. మనం ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, అతి ముఖ్యంగా వెనుకబడిన వర్గం వారికి కూడా వారి హక్కుల కోసం వారు ఎంతగానో జీవితాన్ని అంకితం చేశారు. అలాగే వారి భార్యామణి, ముఖ్యంగా మనం ప్రస్తావించవలసింది వాళ్ళ భార్యామణి, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పేసి బాలికలకి పాఠశాల మొట్టమొదటి, దేశంలోనే బాలికల పాఠశాల మొట్టమొదటిగా స్థాపించింది ఆ జ్యోతిరావు పూలే గారి భార్యామణి సావిత్రిబాయి పూలే గారు. వారిని కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ఈ దంపతులకి ఇంత ఘన నివాళి ఇవాళ మన తుని నియోజకవర్గం తరఫున మనం అందరూ కూడా అందిస్తున్నాం. వారికి ఎల్లకాలం కూడా, వారికి ఎప్పుడు కూడా వారి స్ఫూర్తితోటి మనం అందరూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై తుని. 199 జయంతి సందర్భంగా వారికి నివాళులర్పణ కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు మన తుని శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీమతి దివ్య గారికి, ఇక్కడ చేసిన పట్టణ ప్రముఖులు, బీసీ సంఘాల నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, బీసీ ఐక్యత కొనసాగాలని, దేశానికి అన్ని రకాలుగా స్థానం కల్పించాలని ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తుంది. ఆయన కూడా నిర్ణయించుకొని బీసీలందరూ కూడా పైకి ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుకు కావాలని జయంతి సందర్భంగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యానికి కూడా నాకు ధన్యవాదాలు చెప్పుకుంటాను. చాలా సంతోషం ఉన్నది. బీసీల యొక్క ఐక్యత 32 సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవనీయులు యనమల రామకృష్ణ యొక్క ఆధ్వర్యంలో, అలాగే అప్పుడు యూనిట్ సెక్రటరీ జయకుమార్ ఉన్నారు, వారి యొక్క ఆధ్వర్యంలో మాకు ఇక్కడ పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత సావిత్రిబాయి పూలే గారి విగ్రహం కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క ఇప్పటిదాకా కూడా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాం. మరి అలాగే ఈ రోజు మా నాయన గారు, మా పేరు గారు వచ్చి మన పూలే గారికి నివాళులు అర్పించడం చాలా సంతోషం ఉంది. మరి జ్యోతిరావు పూలే గురించి విషయాలు చెప్పాలి. ఆయన ఆ రోజుల్లో చాలా కష్టపడి విశ్వాసంగా పనిచేసి ఎంతో కష్టపడి ఆయన పడినటువంటి అవమానాలను గుర్తుపెట్టుకుని, ఇది కేవలం మనం అడుగుపెట్టిన వర్గాలు, అది అక్కడికి వర్గాలన్నటువంటి వాళ్ళని ఎలా చెప్తున్నారంటే అక్కడ వర్గాలు వేరు ఏ విధంగా మనం ముందు తీసుకోవాలని చెప్పి ఆలోచించి అందరికీ చదువు కావాలి, చదువుకుంటేనే మనం ఈ యొక్క అసెంబ్లీ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళవచ్చు, ఈ సభలో మనం ముందు వెళ్ళాలంటే అన్ని తెలియాలి, తెలిసేనే మనం ముందు వెళ్ళాలని చెప్పడం. ఆ విధంగా వారు ఎన్నో స్కూల్స్ వాళ్ళు పెట్టడం, ఆ విధంగా విద్య నేర్పడం. అదేవిధంగా వారి సావిత్రిబాయి పూలే గారు కూడా ఆ రోజుల్లో 2 సంవత్సరాలు వాళ్ళు పెళ్లి చేస్తున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత వారికి కూడా విద్య నేర్పించి ఆ మహిళలు కూడా ఉద్యోగాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా సమాజం కోసం, సమాజ బాగు కోసం, బడుగు బలహీన వర్గాల బాగు కోసం ఆ రోజు పాటుపడినటువంటి వ్యక్తులు ఈ రోజు 199 సంవత్సరాలు కూడా
ఇప్పటికీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం అంటే అలాంటి మహానుభావులు మరి ఆ రోజుల్లో ఉన్నారు కాబట్టి ఇప్పటికీ ఎప్పటికీ 99 కదా 199 అంటే 199 అదే. అందరికీ నమస్కారం. ఇవాళ మన తుని నియోజకవర్గం అంతటా కూడా ఒక మహనీయుడు, ఒక విద్యావేత్త, అలాగే ఒక శ్రమజీవుల మిత్రుడు జ్యోతిరావు గారి పూలే గారి జయంతి నాడు వారికి నివాళులు అర్పించడం జరిగింది. వారు అనగాని వర్గాలకు, మరీ ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు ఏవైతే ఉన్నాయో వాళ్ళ హక్కుల కోసం జీవితాన్ని అంకితం చేసిన వారు. అలాగే వారి భార్యామణి కూడా మన సావిత్రిబాయి పూలే గారు కూడా బాలికల దేశంలోనే బాలికలు బాగా చదువుకోవాలి, బాలికలు చదువుకొని మంచి అవకాశాలు రేపొద్దున పొందాలని చెప్పేసి దేశంలోనే మొట్టమొదటి పాఠశాల స్థాపించిన వారు మన సావిత్రిబాయి పూలే గారు. వారు మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందు ఉండాలని చెప్పేసి వారి జీవితాన్ని, ఆ దంపతులు కూడా వారి జీవితాన్ని అంతా సమాజం కోసం త్యాగం చేసిన వాళ్ళు. అటువంటి దంపతులకి వాళ్ళ నివాళులు అర్పించడం జరిగింది మన తుని నియోజకవర్గం తరఫున. ఇంత ఘన నివాళి వారికి ఎప్పుడు కూడా వారి జీవితాన్ని ఒక స్ఫూర్తిగా మేము అందరం కూడా తీసుకొని ముందుకెళ్తున్నాం. జై హింద్, జై తుని. జయంతి సందర్భంగా ఈరోజు అన్ని బీసీ కులాల సారథ్యంలో ఈరోజు ఈ ఉత్సవాన్ని ఎంతో ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. ఇది మనందరం కూడా వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని స్త్రీలని గౌరవించి సమాజంలో స్త్రీ విద్యని ప్రోత్సహించి సమాజంలో అందరూ కలిసి ఉండాలని చెప్పేసి మనందరం కూడా ఎంతో కృషి చేయాలని, వారి జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ ఈరోజు అదే స్ఫూర్తితో మన జీవితాంతం ఉంటామని తెలియజేస్తున్నాం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.